వర్షిప్పర్ సింగర్ ఒకటేనా? సింగింగ్ కాంపిటీషన్లో మెయిన్ ఫోకస్ చేసేది వన్స్ తను వర్షిప్లోకి దిగిన తర్వాత తను ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో, ఏడిస్తున్నాడో, హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అసలు సింగర్ అంటే ఎవరు, వర్షిప్పర్ అంటే ఎవరు? ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే వర్షిప్పర్, సింగర్ ఇద్దరు ఒకటేనా? సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇలాంటి చిన్న చిన్న విషయాలు నిజంగా ఎవరో చెప్పరు. ముందు వీడియో నేను చేశాను కదా, మైక్ ఎలా పట్టుకోవాలని చెప్పేసి, అది చాలా అంటే చాలా చిన్న విషయం. స్టిల్ నేను ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి 187 కమెంట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 180+ కమెంట్స్ వరకు కూడా అన్నీ పాజిటివ్గానే చాలా థ్యాంక్స్ అని రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరు పట్టించుకోరు. సో అలాంటి విషయాలు కూడా నా ఛానల్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి నాదొక చిన్న ఆశ అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు వెంటనే చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే వర్షిప్పర్, సింగర్ ఒకటేనా? చాలామంది అనుకుంటారు ఏంటంటే వర్షిప్పర్, సింగర్ ఒకటే అని చెప్పేసి, కానీ నా ఉద్దేశంలో కాదు. ముందే చెప్తున్నాను, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని మెప్పించట్లేదు, వర్షిప్పర్ని పొగడట్లేదు, సింగర్ని తక్కువ చేయట్లేదు, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉండే తేడాని చెప్తున్నాను. నేను ఎలా చెప్తానంటే, ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్లో వర్షిప్పర్ ఏం చేస్తాడు, సింగర్ ఏం చేస్తాడు. సో ప్రతిదీ కూడా, ప్రతి పాయింట్లో కూడా వర్షిప్పర్ ఏం చేస్తాడు, సింగర్ ఏం చేస్తాడు, వర్షిప్పర్ ఏం చేస్తాడు, సింగర్ ఏం చేస్తాడు. సో ఇలాగా ప్రతి పాయింట్లో కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. సింగర్ ముఖ్యంగా తన దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే వాయిస్, పిచ్, పర్ఫార్మెన్స్. ఏంటంటే తను వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా, మనం పిచ్లో పాడుతున్నామా లేదా, అంటే స్కేల్, మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా, స్కేల్లో పాడుతున్నామా లేదా, మనం పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నాం అని చెప్పేసి ఆలోచించేవాడు సింగర్. కానీ వర్షిప్పర్ వస్తే అలాంటివి ఏం ఆలోచించాడు. మనం అక్కడ గాడ్లీ ప్రెజెన్స్ తీసుకొస్తున్నామా లేదా అన్నది ఆలోచిస్తాడు. సింగర్ ఏదైనా మ్యారేజ్లో పాడుతున్నారు అనుకోండి, సంథింగ్ మనం ఏదైనా పాడుతున్నప్పుడు మధ్యలో చిన్న క్రాక్ కానీ వాయిస్ అవుట్ నోట్ కానీ ఏమన్నా వస్తే ఆపేయండి అని చెప్పేసి మ్యూజిక్ వాళ్ళకి ఆ సాంగ్ కంప్లీట్ చేయరు, అక్కడితో ఆపేస్తారు. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి ఆర్ ఏమన్నా వస్తే అక్కడితో ఆపేస్తారు. కానీ వర్షిప్పరు వాయిస్ క్రాక్ వచ్చినా ఇలాంటివి ఏం పట్టించుకోరు. ఎందుకంటే వర్షిప్పరు కాన్సన్ట్రేట్ చేస్తుంది వాయిస్ మీద, కరెక్ట్గా మనము ట్యూన్లో పాడుతున్నామా లేదా, స్కేల్లో పాడుతున్నామా లేదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు వర్షిప్పర్. ఏంటంటే తను గాడ్లీ ప్రెజెన్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడా లేదా అన్నది ఆలోచిస్తాడు. సింగర్ ఏంటంటే కరెక్ట్ సౌండ్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సౌండ్ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాను. అసలు ఇది మానిటర్ సరిగ్గా రావట్లేదు, వాయిస్ బేస్ పెంచండి ఇలా. కానీ వర్షిప్పర్ సౌండ్ ఎలా వచ్చినా తనకు సంబంధం లేదు, దాన్ని పట్టించుకోడు వర్షిప్పర్. మళ్ళీ ఎన్ని చెప్పుకున్నా సరే తన గాడ్లీ ప్రెజెన్స్ని తీసుకురావడానికి మాత్రమే అక్కడ ప్రయత్నిస్తాడు. ఒక 5 డిఫరెన్సెస్ చెప్తాను వర్షిప్పర్కి సింగర్కి ఉండే డిఫరెన్సెస్. ఫోకస్ గురించి వస్తే, సింగర్ దేని మీద ఫోకస్ చేస్తాడంటే పెర్ఫార్మెన్స్ మీద. సో మనం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాము, దీని ద్వారా నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ వస్తుందా లేదా, సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు సింగర్. కానీ వర్షిప్పర్ అక్కడ నేను గాడ్స్ ప్రెజెన్స్ రప్పించానా లేదా అని ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఆడియన్స్ గురించి వస్తే, సింగరు మోస్ట్లీ టార్గెట్ చేసేది పీపుల్ని. అంటే మన పాటని అందరూ మెచ్చుకుంటున్నారా లేదా, మన పాట ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారా లేదా, సో వీటిని కాన్సన్ట్రేట్ చేస్తాడు సింగర్. వర్షిప్పరు తను పాడేటప్పుడు కూడా ప్రజలందరితో ఏకీభవిస్తూ దేవునితో మాట్లాడుతూ ఆరాధిస్తాడు. అది వర్షిప్పర్ చేసేది. నెక్స్ట్ ఎమోషన్. సింగర్ యొక్క ఎమోషన్ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో. మీరు సింపుల్గా చెప్పుకోవాలంటే, ఏదైనా సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారనుకోండి, సింగింగ్ కాంపిటీషన్లో మెయిన్ ఫోకస్ చేసేది ట్యూను, టెంపో అయినప్పటికీ వాళ్ళు ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్స్ప్రెషన్స్. మనం పాడే పాటకు తగ్గట్టు మన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా లేదా అని. నేను ఒకసారి సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చెప్పింది ఏంటంటే, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి సాంగ్కి తగ్గట్టు అన్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా ఉన్నారా సాంగ్ తీసుకున్నారనుకోండి, నేను ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు అని పాడుతుంటే ఎలా ఉంది? సాంగ్ పాడుతున్నాను కానీ దాంట్లో ఏమన్నా చిన్న ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఉందా నా ఫేస్లో? లేదు కదా. కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు. చూసారా, ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిజంగా నేను ఫీల్ అవుతూ పాడుతున్నాను, ఎక్స్ప్రెషన్స్ అనేవి కనబడుతున్నాయి కదా. అది సింగర్ కాన్సన్ట్రేట్ చేసేది. కానీ వర్షిప్పరు
దేని మీద కాన్సన్ట్రేట్ చేయడు. వన్స్ తను వర్షిప్లోకి దిగిన తర్వాత తను ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో, ఏడిస్తున్నాడో ఏం తెలియదు తనకి, ఎందుకంటే తను గాడ్స్ ప్రెజెన్స్లో ఉంటాడు. సీరియస్లీ నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ, సింగర్కి వర్షిప్పర్కి ఉన్న తేడా చెప్తున్నాను. అంతేకాని మీరు ఫీల్ అయ్యి నేను సింగర్ని డౌన్ చేస్తాడు, సింగర్ గురించి చాలా తప్పు మాటలు మాట్లాడాడు అని చెప్పేసి దయచేసి మీరు కమెంట్ చేయొద్దు. మీరు తప్పుగా తీసుకోవద్దు, నేను ముందు చెప్తున్నది అది. నేను ఎక్కడా సింగర్ని నేను తప్పుగా చెప్పలేదు. సింపుల్గా నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్క సింగర్, ఇప్పుడు మన మ్యారేజెస్లో పాడుతున్నారు, ఇంకా ఈవెంట్స్లో పాడుతున్న ప్రతి ఒక్క సింగర్ కూడా వర్షిప్పర్ అవ్వాలనేది నా ఆశ. అదేం బ్రదర్ మేము క్రిస్టియన్ సాంగ్సే పాడుతున్నాం కదా ఈవెంట్స్లో కూడా అంటే, కరెక్టే, మీరు క్రిస్టియన్ సాంగ్సే పాడుతున్నారు. మీరు కనుక వర్షిప్పర్ అయితే గాడ్స్ ప్రెజెన్స్లో అనేక మందిని మీరు రప్పించగలరు. ఒక సింగర్గా మనం పాడే పాటల ద్వారా అక్కడ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేయగలమేమో, కానీ గాడ్స్ ప్రెజెన్స్ని తీసుకురాలేం. కానీ వర్షిప్ చేసేటప్పుడు అక్కడ గాడ్స్ ప్రెజెన్స్ని తీసుకురాగలం. సింపుల్గా వన్ సెంటెన్స్లో చెప్పాలంటే, ఎవ్రీ వర్షిప్పర్ కెన్ బీ ఏ సింగర్ బట్ నాట్ ఎవ్రీ సింగర్ ఈజ్ ఏ వర్షిప్పర్. అంటే ప్రతి ఒక్క వర్షిప్పర్ కూడా సింగర్ అవ్వగలరు, కానీ ప్రతి ఒక్క సింగర్ కూడా వర్షిప్పర్ కాలేరు. సో మనం దేవుణ్ణి అడుగుదాం, అనేక మందిని నేను పాడే పాటల ద్వారా నీ వైపు నడిపించే ధన్యత నాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. బ్రదర్ మేము మ్యారేజెస్లోని ఈవెంట్స్లోని పాటలు పాడుతున్నాం కదా, అక్కడ ఏమైనా వర్షిప్ చేస్తారా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అందుకే అంటున్నాను, నేను సింగర్స్ని నేను తక్కువ చేయట్లేదు. మనం సింగర్ అయిపోయామని చెప్పేసి అనుకోకూడదు, మనం వర్షిప్పర్ అవ్వాలి. అందుకే మీరు చూసుకున్నట్లయితే ప్రజలు మనం పాటలు పాడుతున్నప్పుడు అక్కడ జనాలు జస్ట్ వాళ్ళు వింటారు, ఇంప్రెస్ అవుతారు అంతే తప్పించి, కానీ వర్షిప్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని వైపు నడిపిస్తున్నాం. అది కదా సువార్త అంటే. సో ప్రతి ఒక్కరు కూడా సింగర్తో ఆగిపోకుండా మనం వర్షిప్పర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఇంకొక ఆశ ఏంటంటే, మ్యారేజెస్లోని కనీసం మెసేజ్కి కొద్దిపాటి సమయాన్ని ఇవ్వడానికి కూడా టైం అయిపోతుంది, మ్యారేజ్ చేసేయాలి అని చెప్పేసి తొందర చేసేస్తారు. కానీ అక్కడ ముఖ్యమైంది మెసేజ్, కానీ దానికి ఎవరో టైం ఇవ్వరు. మెసేజ్ ఈవెన్ వర్షిప్ చేస్తే కూడా నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సువార్త అనేది తగ్గిపోతుంది. మ్యారేజ్ చేసుకుంటే ఎవడ ఆపడు కదా. సో ఆ మ్యారేజ్లోనే మీరు కరెక్ట్గా కనుక మెసేజ్కి కానీ వర్షిప్కి కానీ సరైన సమయాన్ని వాళ్ళకి ఇస్తే నిజంగా చాలా అద్భుతంగా ఆ మ్యారేజ్ జరుగుతుందని చెప్పేసి నా ఆశ. ఈ వీడియో చూసారు కదా ఇప్పటివరకు, నాకు ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు పాటలు పాడాలి అనుకుంటే మీరు వర్షిప్పర్ అవుదాం అనుకుంటున్నారా, సింగర్ అవుదాం అనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి. ఏ పర్సన్ని కూడా నేను కించపరచట్లేదు. ఈ వీడియో కనుక ఎవరికన్నా బాధ కలిగించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీపిస్తున్నట్లయితే కింద కమెంట్ చేయండి. సో అదనమాట మ్యాటర్. ఇంకా చాలా చెప్దాం అనుకున్నాను, మరి నేను కన్ఫ్యూజన్లో మర్చిపోయానో ఏమో తెలీదు, కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే చెప్పగలిగాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మాత్రం దయచేసి మీరు తప్పుగా తీసుకోవద్దు. సో ఒక్క 5 minutes మీరు ఆలోచించండి, మనం సింగర్గా కాదు వర్షిప్పర్గా అనేక మందిని దేవుని వైపు నడిపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్క సింగర్ కూడా ఆశ కలిగి ఉండాలని చెప్పేసి నా ఆశ. సో నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ముందుకి దేవుడు ఎలా నడిపిస్తారో, ఎలాంటి మెట్లు దేవుడు ఎక్కిస్తారో ప్రతి ఒక్క దాని గురించి మీరు ప్రార్థించండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.